హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ నాని అఫీషియల్. సో సారీ గైస్ అందరికీ, ఎందుకంటే 20 days నుంచి అయితే నేను ఏం వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. బికాస్ సో హ్యాపీ టు సే దట్ మూవీలో అయితే వర్క్ చేస్తున్నాను. సో 20 days నుంచి అదే బిజీ ఉండే. దానికన్నా ముందు ఒక సాంగ్లో వర్క్ చేసి ఉండే. సో ఈ 20 days అయితే మొత్తం షెడ్యూల్ అంతా, అంటే ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో 20 days నుంచి ఫుల్ టు బిజీ ఉండే. సో అందుకోసం అయితే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. మనం ఎక్కడ ఆపేసామంటే మహాబలిపురం ఫస్ట్ పార్ట్లో ఆపేసాం. సెకండ్ పార్ట్ అయితే ఇంకా నేను పెట్టలేదు, అంటే నేనే వీడియో ఎడిట్ చేసుకోవడం అట్లా. సో దానివల్ల కొంచెం డిలే అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఆ మూవీ అప్డేట్స్ కూడా మీకు త్వరలో పెడతాను. సో మూవీ అంటే కొన్ని రైట్స్ ఉంటాయి కదా, సో దానివల్ల అయితే అక్కడి అయితే ఏం పోస్ట్ చేయకూడదు. సో మూవీ అంటే రిలీజ్ కాగానే నేను పర్మిషన్ అయితే తీసుకొని మేకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకైతే మూవీ అప్డేట్స్ అయితే త్వరలో ఇస్తాను పక్కా. ఓకే, మనకి ఇప్పుడు మహాబలిపురంలో ఉన్న ఇది సెకండ్ ప్లేస్. ఇది వచ్చేసి పంచపాండవ్ కేవ్స్. సో చూసారు కదా అప్పుడైతే. సో ఇది వచ్చేసి మనకి 17th century. సో అంటే 1500 years బ్యాక్ ఇక్కడ వచ్చేది. చూసారు కదా, ఓల్డ్ నెపాలియన్, అంటే నియర్ టు 70 above ఉంటుంది అనుకుంటే ఏజ్. స్టిల్ షీ ఈజ్ యాక్టివ్. సో ఇక్కడైతే మనకి బార్ కోడ్ ఇది స్కాన్ చేస్తే మొత్తం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడ పక్కనే ఉంది కదా, ఇదైతే చూసేయండి ఒకసారి. సో మనకైతే సన్లైట్ చాలా ఉందని చెప్పేసి అందరం అయితే గాగుల్స్ అంటే స్పెట్స్ తీసుకుందామని చెప్పేసి అందరం అయితే ఇక్కడ వెళ్ళేసినాం అమ్మ దగ్గరికి. అమ్మ అంటే చూడగానే అంటే ఏదో ఒక షాపింగ్ చేయాలనిపించింది అమ్మని చూడగానే. సో స్పెట్స్ అయితే తీసుకుందామని చెప్పేసి అందరం ఈచ్ వన్ స్పెట్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తున్న టైంలో నాకైతే ఇక్కడ డిఫరెంట్గా ఈ హెయిర్ అయితే కనిపించింది. సో ఇదైతే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళినా కానీ వాళ్ళైతే యూజ్ చేయొద్దని చెప్పేసి అన్నారు. సో మీరు కొంటా అంటేనే తీసుకొని యూజ్ చేయండి, ఫొటోస్ కోసం అయితే అసలు యూజ్ చేయకండి, ఫొటోస్ తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి అంటారు. సో మనకి వీడియో 1లో 3 places విజిటింగ్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్. సో ఇక్కడైతే మనకి ఆ టికెట్ తీసుకుంటే 3 places విజిట్ చేయొచ్చు. అదే స్కానర్ ఇక్కడ చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలి. సో అక్కడైతే నేను వీడియో తీయలేదు, అక్కడ చూసారు కదా వాచ్మెన్కి. సో చూపించి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సో సో ఇక్కడైతే మనకి మ్యూజియం ఉంది. సో అంటే ఆ సెంచరీలో అంటే వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్నీ, సో ఈ బీచ్లో యూజ్ చేసిన షిప్స్ కానీ అవన్నీ. సో ఇక్కడ మ్యూజియంకి అయితే మళ్ళీ సపరేట్ అంటే టికెట్ అయితే తీసుకోవాలి. సో ఆ 3తోనైతే సంబంధం లేదు, ఇదైతే మళ్ళీ సపరేట్ తీసేసుకోవాలి. రిమూవ్ యువర్ ఫుట్వేర్స్.
అంటే ఎప్పుడు అప్పుడు ఇవన్నీ లేదు అట్లానే కాదు కానీ యూజ్ చేసినాయి ఐటమ్స్ పెట్టినాము. ఏం యూజ్ చేసినాయి? వాళ్ళు యూజ్ చేసినాయి. వాళ్ళు పాండవులు యూజ్ చేసినాయి కాదు. అరుణ్ బ్రో ఒకసారి ఇట్రా. తాండా ఇంకో పాటు లేదు అదొకటి మిక్స్ చేద్దాం. పేషెంట్ కదా బస్సులో ఉన్నా చాలు 2 చాలు. 25 ఉప్పు కారం కారం చల్లు మసాలా మసాలా పొడి 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 కరెక్టా? పొడి అన్నిటిలా కాదు, ఇంకొక లా తీసుకొని ఆ చిన్ని అదే తింటాం. 6 பைனாப்பிள் விலை எவ்வளோ பாரு, 100 ரூபா போடுதா இல்லையா? எவ்வளோ போடுது? 90 90 ரூபா போடுது இல்லையா? 90 உங்கள் கூட ஆமாம் எப்படி எவ்வளோ பொருள் போட்டு வச்சுக்கணும் படம் இல்லை నేర్చిల్లు తమిళ్ அது மாத்திரம் பில்லை கட்டணும் சொன்னியாக்கல బిల్లు 90 தம்பி. ఏ చాక్లెట్స్ ఆయన ఏమో నేర్చిండు ఒకటి. 500 చేంజ్. ఆయన నేర్చిందేమో ఉండే. పాయింట్ చేంజ్ ఇలా ఇలా మై పాయింట్ చేంజ్ ఏ బాబు 50 పీస్ రెండే ఇదిగా 500 చేంజ్ 40 40 రూపాయలు పైసలు బారా నేను చెల్లి ఏ చిల్లర வரம்மா ஃப்ரீயா? அதிக காசு 150 ரூபா 150 எவ்வளோ துட்டு எல்லாத்தையும் போட்டு நானே நீ 10 ரூபாய் ஆபானி
సో ఇక్కడ థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకైతే లైట్ హౌస్. సో ఈ లైట్ హౌస్లో మళ్ళీ స్కానర్ చూపించి అయితే మీదకి వెళ్ళొచ్చు మనం. సో మీదకి వెళ్ళినాక మీకైతే మొత్తం చూపిస్తా. లైట్ హౌస్ అది బీచ్. వర్షం కొడుతుంది అక్కడ. అక్కడ మన రూమ్ కనిపిస్తుంది చూసావా? సో గైస్ ఇప్పుడైతే మేము పాండిచేరికి స్టార్ట్ అయిపోయినాం. అంటే టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 2 o'clock అవుతుంది. చూసారు కదా, ఇదే మేము తీసుకున్నది. ఎటు పోతాం బ్రో? పాండిచేరి, పుద్దుచేరి. సో మనకైతే ఇక్కడ నుంచి బస్సెస్ ఉండేవి అని చెప్పేసి అన్నారు. అక్కడైతే మనకి పాండిచేరి హైవే ఉంటుందంట, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. సో అక్కడికి జస్ట్ 1.5 అంటే 2 kilometers ఉంది. సో బై వాక్లో వెళ్దామని చెప్పేసి అయితే అందరం నడుచుకుంటూనే వెళ్ళిపోయాం. సో అక్కడ 2 kilometers వరకు అయితే నడుచుకుంటూనే వెళ్ళాం. సో ఇదైతే చూసారు కదా, ఇక్కడ నుంచి స్టేట్ అక్కడైతే మనకి బోర్డులో మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే కొంచెం డార్క్నెస్ అని చెప్పేసి కొబ్బరి బొండాలు అయితే చాలా పెద్ద సైజు ఉంది. సో ఎట్లా ఉంటుంది టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ కోకోనట్ వచ్చి 50 రూపీస్. చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినాం. సో కొన్ని వాటిలో ఉండే, కొన్ని వాటిలో లేవు. సో ఆ తాతకైతే కొత్త రావట్లేదు. నాకే భయం వేసింది, చేతులు అయితే చిన్న చిన్న ఉన్నాయని. సో ఎట్లా కొడతాడు అని చెప్పేసి భయం వేసింది. సో ఫైనల్గా అయితే పాండిచేరికి అయితే బస్ ఎక్కేసాము. సో చూసారు కదా, ఇక్కడైతే పాండిచేరిలో అంటే రాజధాని బస్ ఇది, అంటే ఏసీ విత్ ఏసీ. సో ఇక్కడైతే మనకి ఇటు సైడ్ మొత్తం మనకి ఇటు సైడ్ అయితే అన్ని బస్ రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ అంటే తక్కువ. సో అన్నీ అంటే ఇదైతే మన దగ్గర అయితే ఇది రాజధాని అంటాం మనం. సో ఇక్కడైతే చూసారు కదా. సో గైస్ ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ పాండిచేరికి వెళ్ళినాక ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. సో చూసేయండి బజ్జని. సో డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Caught in the crossfire.